హుజూరాబాద్ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. ఈటెల అనుచరుడు హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఈటెల వర్గీయులు రహస్య భేటీ నిర్వహించారు. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ ఇంటికి భారీగా హుజూరాబాద్ బీజేపీ నాయకులు చేరుకుంటున్నారు. బండి సంజయ్ వర్గం తమను అణిచివేస్తోందని ఈటెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఈటెల వెంట ఉన్నామని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని సూచించిన జిల్లాలో ఇతర బీజేపీ నాయకుల ఆధిపత్యంతో తమకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. బీజేపీలో స్థానిక సంస్థలు వస్తున్న తరుణంలో ఒక పెద్ద నేతల మధ్య అంతర్గత వివాదాలు రచ్చకెక్కుతున్నాయని చెప్పవచ్చు. సో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అదే విధంగా బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఇద్దరి మధ్య బీజేపీలో ఆధిపత్య పోరు ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే తారాస్థాయికి ఈ విభేదాలు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అనుచరులుగా, అంటే దశాబ్దాల కాలంగా ఈటెల రాజకీయ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హుజూరాబాద్ లో అతనికి అండగా నిలుస్తున్నటువంటి ఆయన అనుచరగణం కావచ్చు. ఆయన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, రాజకీయంలో యాక్టివ్ గా ఉన్నప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నట్టు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు దశాబ్దాల కాలంగా కూడా వాళ్ళు తమ అనుచర వర్గానికి, ఈటెల అనుచర వర్గానికి పెద్దపీట వేస్తూ అక్కడే సర్పంచులుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలుస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అసెంబ్లీ నుంచి ఇప్పుడు లోక్సభకు షిఫ్ట్ అయ్యారు. సో మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈటెల అనుచరులందరినీ కూడా అన్యాయం జరుగుతుంది, ఈటెల అనుచరులందరినీ కూడా తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనుచరులు గత 2-3 రోజులుగా రహస్య సమావేశాలు పెడుతూ రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది మొత్తంగా కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, మొత్తంగా కూడా బీజేపీ ముఖ్య నేతలు కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్య నాయకులు ఎవరు హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చినా ఈటెల అనుచరులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు, కనీసం తమని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక వాదన తీరుపై తీసుకొస్తున్నారు. దీనికి తోడు అతనికి ప్రధాన అనుచరుడు అయినటువంటి ఈటెల రాజేందర్, ప్రధాన అనుచరుడు అయినటువంటి గౌతమ్ కూడా ఇటీవల 2 రోజుల క్రితం రాజీనామా చేస్తూ ఒక ప్రకటన కూడా, పత్రికా ప్రకటన, రాజీనామాతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. సో ఈటెల రాజేందర్ ను కొంతమంది బీజేపీలో కొందరు ఎదురకుండా చూస్తున్నారు, అతన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, అతని అంచర వర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక బహిరంగ ప్రకటనతో రాజీనామా లేఖలు చేసిన తీవ్ర కలకలం రేపింది. అయితే స్థానిక సంస్థలు వస్తున్న తరుణంలో తమకు ఈటెల రాజేందర్ అంచర్లు ఎవరికి కూడా నెక్స్ట్ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి టికెట్ల విషయంలో ప్రాధాన్యత దక్కడం లేదు. మిగతా నాయకులకు, లేకుంటే పాత నాయకులకు, ఇతరత్ర నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ తరుణంలో 2 రోజుల క్రితం మొత్తం కూడా సమావేశాలు హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాయి. షామీర్పేటలో ఈటెల రాజేందర్ యొక్క నివాసం ఉంది. ఆ నివాసానికి హుజూరాబాద్ నుండి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు వందలాది వాహనాల్లో ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. సో అక్కడ అంతా కూడా కార్యకర్తలతో ఈటెల రాజేందర్ సమావేశం అవడం, అక్కడ కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడుతూ, మేము దశాబ్ద కాలంగా మీతో ఉన్నాము, మాకు ప్రస్తుతం రాజకీయంగా చాలా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి, దీనికి అంతటం కారణం ఏంది, ఏదైనా ఒకటి మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈటెల రాజేందర్ దగ్గర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక అంశం అయితే, మరోవైపు రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎందుకంటే బీసీకి రాష్ట్ర అధ్యక్షుడు కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా ఈటెల రాజేందర్ బలమైన సామాజిక వర్గము, సీనియర్ నాయకుడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు కాబట్టి ఈటెల రాజేందర్ కి అధిష్టానం మొగ్గు చూపుతుంది, అతన్ని ఖరారు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టు చివరి నిమిషంలో ఈటెల రాజేందర్ పక్కకు తప్పించి రామచంద్రరావు అధ్యక్షుడయ్యారు. సో అప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్, దాంతో పాటు ఈటెల అనుచరులంతా కూడా కాస్త తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
కేవలం హుజురాబాదే కాదు మొత్తంగా కూడా ఈటలకు సంబంధించి ఈటల రాజేందర్తో పాటు తన అంచల వర్గాన్ని అంతా కూడా బీజేపీలో అణిచివేసే ప్రయత్నం అప్రాధాన్యతగా మొత్తంగా ప్రాధాన్యత లేకుండా చేయడం అనేది ఒక కుట్ర జరుగుతా ఉంది. ఇది చాలా పార్టీకి నష్టం, అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా నష్టం జరుగుతుంది రాజకీయంగా. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఊరుకోలేము అని చెప్పేసి ఆయన అంచల వర్గం అంతా కూడా చెప్పుకొస్తున్నారు. సో 2-3 రోజులుగా కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ సంబంధించినటువంటి ఇద్దరి నేతల మధ్య కౌంటర్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎందుకంటే తమ హుజురాబాద్ లో బండి సంజయ్ తమ వర్గాన్ని అంచివేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఈటల రాజేందర్ వస్తే అతని ఆటలు సాగవు, బండి సంజయ్ ఆటలు సాగవు అని చెప్పేసి ఇటు ఈటల అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ సంబంధించినటువంటి మనుషులు కూడా ఆయన అంచర వర్గం కూడా ఈటల రాజేందర్ పార్టీలో ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది. సో ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటది. పార్టీలో బీజేపీలో మిగతా పార్టీ లాగా ఇక్కడ కుదరదు. ఆయన కేవలం తన యొక్క బలాన్ని చాటుకోవడానికి, తనకు ప్రాధాన్యతను చాటుకోవడానికి, అధిష్టానం వద్ద తన బలాన్ని చూపించుకోవడానికే ఇలా అనుచరులతో కలిసి పిలిపించుకొని తానే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి బండి సంజయ్ అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయికి విభేదాలు వచ్చాయి. సో దీని నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్ర ఏం చేయబోతున్నారు, బీజేపీలో సీనియర్లు ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఢిల్లీ అధిష్టానం ఏం చేయబోతుందని చెప్పేసి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. రీసెంట్ గా గత ఎన్నికలతో పోలిస్తే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీలో 8 సీట్లు వచ్చాయి, అదేవిధంగా లోక్సభలో 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు కింది స్థాయి బీజేపీ స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతం భావజాలం గల వ్యక్తులందరూ ఒక రకంగా ఆశిస్తున్న తరుణంలో, ఖచ్చితంగా వస్తుందని నమ్ముకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ యొక్క నేతల యొక్క ఆధిపత్య పోరు వల్ల మరొకసారి బీజేపీకి తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉన్నట్టుండి ఈటల బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్షత ఇచ్చారు. సో అప్పుడు కూడా మొత్తం నాయకుల మధ్య, కీలకమైనటువంటి నాయకుల మధ్య తీవ్రంగా విభేదాలు పొడజూపాయి. సో ఇప్పుడు మరొకసారి అదే పరిస్థితి ఏర్పడుతోంది. రీసెంట్ గా అధ్యక్షుడి ఎన్నికల విషయంలోనే విభేదించి పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడం, తర్వాత పరిణామాలు అన్ని తెలిసిందే. సో ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అదే రకంగా పార్టీలో పొమ్మన లేక పొగబెట్టడమా, లేకుంటే ఈటల రాజేందరే ఈ పార్టీలో పొసగలేకపోతున్నాడా అనేది మాత్రం ఒక చర్చనీయాంశమైంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎపిసోడ్, బండి సంజయ్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో ఎలాంటి పరిస్థితులకు దారిస్తుంది, భవిష్యత్తులో ఈ బీజేపీలో ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ అధిష్టానం తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కష్టపడి అందరు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒకవైపు ముఖ్య నాయకులందరినీ పిలిపించుకొని ప్రధాని మోడీ, నరేంద్ర మోడీతో సహా అమిత్ షా, నడ్డా ఇలా కీలక నేతలందరినీ పిలిపించుకొని స్వయంగా మాట్లాడినా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడం, ఏది పడితే అదే చేసుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీజేపీ క్యాడర్, సీనియర్ నాయకులు వీళ్ళంతా కూడా అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు, అది పార్టీకి నష్టం జరుగుతుంది. ఏదైనా ఉంటే ఢిల్లీలో తెలుసుకోవాలి అధిష్టానం పెద్దలు, కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు చేసినా అది ఖచ్చితంగా తప్పే అని చెప్పేసి సీనియర్ నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అదే సందర్భంలో కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవైపు సత్తాచాటాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం భావిస్తుంటే నాయకులు మాత్రం తమ అనుచర వర్గానికి ప్రాధాన్యత లేదని చెప్పేసి ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేయడం, అల్కపాన్ పెక్కడం, అదే సందర్భంలో ఆధిపత్య పొందించడం. సో ఈ మొత్తంగా కూడా ఈ పరిణామం ఇట్లే చూస్తూ ఉంటే అది అల్టిమేట్ గా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు లాభం జరిగేలా ఉంటది, బీజేపీ నష్టం జరిగే ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు, కాడర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సో మొత్తానికైతే ఈటల రాజేందర్ ఎపిసోడ్, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఈ విభేదాలు పార్టీని ఎటువైపు నిర్దిస్తాయి, ఏం చేయబోతున్నాయి, సో ఈటల రాజేందర్ నెక్స్ట్ దీనిపై ఎలా స్పందించబోతున్నారు, అదే సంబంధించి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నాడు, మొత్తంగా కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిణామాలు ఎటువైపు దారిస్తే పార్టీకి నష్టమా లాభమా అనేది భవిష్యత్తు తేలాల్సి ఉంది. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.